ఈరోజు మేము మాంట్రియల్ ట్రిప్ చివరి రోజుకి వచ్చేసాము. మాంట్రియల్లో ఫేమస్ అయిన మురుగుడి గుడికి వచ్చాము. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. అస్సలు తమిళనాడులో ఎలా గుడిలు ఉంటుందో అలాగే ఇక్కడ నిర్మించుండారు. గుడి లోపల ధ్వజస్తంభము, నెమలి వాహనము అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క స్తంభంలోనూ మురుగుడి యొక్క అరుపడే వీడిలో మూర్తులు ఎలా ఉంటారో అలాగే చిత్రీకరించున్నారు. తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళనిలో ఉండే దండాయుధపాణి యొక్క మూర్తి, స్వామి మలైలో ఉండే స్వామినాథ స్వామి, తిరుత్తణిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి, పడముదిర్ చోలైలో స్వామి లాగే మూర్తులు ఇక్కడ చెక్కబడి ఉంది. ఇక్కడ రష్ కూడా అంతగా లేదు. చాలా ప్లెసెంట్ గా చాలా బాగుంది గుడి అంతా. గుడి అంతా చూసుకున్న తర్వాత మేము ఎయిర్బిఎన్బి వెకేట్ చేసేదానికి వచ్చేసాము. నేను డే 1లో ఎయిర్బిఎన్బి గురించి చెప్తాను అని చెప్పాను కదా. అదేమిటంటే మేము ఎయిర్బిఎన్బి వెబ్సైట్లో బుక్ చేసుకునేటప్పుడు ఆ ఓనర్ ఈ యొక్క ఫ్లాట్లో యుటెన్సిల్స్, కాఫీ మేకరు, వాషర్ అండ్ డ్రయరు, పాట్స్ అండ్ ప్యాన్స్, కాఫీ మగ్స్ అన్నీ ఉండేట్టుగా ఆన్లైన్లో చూపించి ఉన్నాడు. తీరా మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏ ఒక్క ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. వెంటనే మా అమ్మాయి మెయిల్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏమీ ఇక్కడ ఫెసిలిటీ లేదు, ఎలాంటి మగ్స్ ఏదీ ఇక్కడ లేదు అని ఓనర్తో కాంటాక్ట్ చేసి మెయిల్ చేసింది. దానికి ఆ ఓనర్ ఎటువంటి రెస్పాన్సు ఫస్ట్ డే ఇవ్వలేదు. ఆ తర్వాత సెకండ్ డే నేను ఇంకా ఎయిర్బిఎన్బికి నేను కంప్లైంట్ రేస్ చేస్తాను అని మెయిల్ వేసింది. ఆ మెయిల్కి రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి తను ఎంత డబ్బు కట్టిందో ఆ డబ్బును మొత్తం రిటర్న్ ఇచ్చేశాడు. రిటర్న్ ఇచ్చేసి మీరు 4 days వరకు ఉంటానని చెప్పారు కదా, 4 days ఉండి మీరు వెళ్ళిపోండి, ఇంకా దానికి మాకు ఇంకా సంబంధం లేదు, మీ డబ్బు మీకు మొత్తమే రిటర్న్ ఇచ్చేస్తాను, మీరు కంప్లైంట్ మాత్రం రేస్ చేయొద్దండి అని చెప్పేసి ఒక మెయిల్ పంపించాడు అనమాట. ఆ మెయిల్ మాకు లాస్ట్ డేనే వచ్చింది. మొత్తం డబ్బులు తిరిగి వచ్చేసింది. ఇదే మన ఇండియా అయితే 1 పైసా కూడా వచ్చి ఉండదు.
ఆ తర్వాత మేము వెకేట్ చేసేసి మేము మా ఊరికి రిటర్న్ అయిపోయాం. మేము ఇక్కడ ట్రావెల్లో ఉండగా ఆరెంజ్ జులిప్ జ్యూస్కి వచ్చాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అయిన జ్యూస్ అంట. వీళ్ళ రెసిపీ వచ్చి చాలా సీక్రెట్గా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడానికి ఆరెంజ్ జ్యూస్ లాగే ఉండదు, దాంట్లో మిల్క్ అంతా కలిపి ఉంటారు. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, బాగా టేస్టీగా ఉంది. ఈరోజు ఈవినింగ్ మేము వండర్ల్యాండ్కి బయలుదేరాము. చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ లైట్ల పండగనే, లైట్స్తోనే డెకరేషన్ చేస్తున్నారు. పిల్లలకంతా చాలా ఎంజాయ్మెంట్. మా బాబు చిన్నవాడు అనుకోండి, కానీ పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ ఇక్కడ. ఆ లైట్స్కి మన కళ్ళే చెదిరిపోతుంది అసలు. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆ పౌర్ణమి వెలుగులో ఈ లైట్లు ఇంద్రభవనం లాగా మెరిసిపోతుంది. లైట్లలోనే జలపాతము అన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.